మినీ వ్లాగ్ చూసేద్దామా? సో ఇండియా నుంచి పికిల్స్ పార్సిల్ వచ్చాయి. వాటిని స్టోర్ చేయడానికి గ్లాస్ జార్స్ కావాలి కదా. ఈ రోజు షాపింగ్ వెళ్ళి గ్లాస్ జార్స్ పర్చేస్ చేశాను. సో బెనిఫిట్స్ తెలియనప్పుడు ప్లాస్టిక్ వాటిలోనే స్టోర్ చేసుకునే వాళ్ళం ఫుడ్ ని. బెనిఫిట్స్ తెలిసాక ఇంకెందుకు ఆలస్యం, గ్లాస్ జార్స్ నే ప్రిఫర్ చేయాలి. సో దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా? గ్లాస్ జార్స్ లో ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడం చాలా మంచిది అని అందరికీ తెలుసు. అది ఎందుకు మంచిదో తెలిసి పెట్టుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది కదా. సో అది చూసేద్దాం. గ్లాస్ అనేది నాన్ టాక్సిక్. ఈ గ్లాస్ అనేది ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఈ గ్లాస్ ని తయారు చేసేయడానికి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉపయోగించరు. అందుకనే గ్లాస్ వాటిల్లో ఫుడ్ ని స్టోరేజ్ చేసుకుంటే మంచిది అని అంటారు. గ్లాస్ ని తయారు చేసేటప్పుడు హార్మ్ఫుల్ కెమికల్స్ ని వాడరు కాబట్టి ఫుడ్ ని స్టోర్ చేసినప్పుడు ఫుడ్ హార్మ్ఫుల్ కెమికల్స్ లో కలవకుండా ఉంటుంది. గ్లాస్ జార్స్ లో ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. పాత రోజుల్లో జాడీలను వాడేవాళ్ళు కదా, వాటిని కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ లో తయారు చేయరు. కానీ పోను పోను ఈ ప్లాస్టిక్ వచ్చేసరికి అవి అడుగున పడిపోయాయి. కానీ మరలా గ్లాస్ జార్స్ ఈ జాడీలు వచ్చేసరికి చాలా బాగుంది. ఈ రోజుల్లో ఇవి ప్లాస్టిక్ వాడటం అలవాటు అయ్యేసరికి ఈ గ్లాస్ వాడటం మెయింటెనెన్స్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ గ్లాస్ వాడటంతో ఇంకొకటి కూడా ఉంది, మన మనసంతా ఒక పని మీదే కాన్సన్ట్రేట్ చేసేలాగా కూడా ఉంటుంది. వేరే ఆలోచిస్తూ ఈ పని చేయకుండా ఈ పని మీదే మనసు పెట్టి చేసుకుంటే గ్లాస్ పగలకుండా ఉంటుంది కదా. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కంపేర్ చేసి చూస్తే ప్లాస్టిక్ వాటిల్లో ఫుడ్ పెట్టినప్పుడు దానికి ఆ స్టెయిన్స్ అనేవి అంటే మరకలు అనేవి అంటుకొని ఉంటాయి. కానీ గ్లాస్ వాటిల్లో పెట్టినప్పుడు అబ్జర్వ్ చేస్తే మరకలు అనేవి ఉండనే ఉండవు. క్లీనింగ్ కూడా చాలా ఈజీ. సో ఈ ఆరోగ్య సమస్యలన్నీ వచ్చేది టాక్సిక్ వాటి వల్లే కదా. కానీ గ్లాస్ అనేది నాన్ టాక్సిక్ కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వి హార్మ్ఫుల్ కెమికల్స్ తో తయారు చేస్తారు. అందుకే ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు, అందుకే వద్దంటారు. మనకి బెనిఫిట్స్ తెలిసాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, గ్లాస్ జార్స్ వాడేద్దాం. ఆల్రెడీ వాడుతూ ఉంటే సూపర్.